అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారు కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక దినములో ఉంచే భాగ్యాన్ని ఈ సన్నిధిలో ఉంచడానికి కృపను బట్టి నేను పనికిరాని వారిని గుర్తు చేసుకున్నాను. నేను ధన్యులు ప్రభావ వాటితో మాట్లాడండి ప్రభా, మీరేం మాట్లాడినారో మాట్లాడండి, సరిచేయండి ప్రభా. స్తోత్రం, మా జీవితాన్ని సరిచేయండి. మేము వ్యక్తిని నేర్చుకున్న వారిని తండ్రి స్తోత్రం. కాబట్టి వాక్యం చేత మనం మాట్లాడమని, సరిచేయమని, మమ్మల్ని మీ రూపంలోకి మార్చమని యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూడా దేవుని వాక్యాన్ని వినాలి, చేయలేము. దేవుని వాక్యాన్ని వినాలి, మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవడం కాదు, దేవుని వాక్యము చేత మాత్రమే సరిచేయబడాలి. చాలాసార్లు అంటూ ఉంటారు, చాలా మంది అంటూ ఉంటారు, మనం సరి చేసుకోవాలి. నో, నాట్ ఏ రైట్ వర్డ్. దేవుని వాక్యము చేత మనము సరి చేసుకోవాలి. ఇంత వాక్యం ఉంది, ఎందుకు నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఇంత వాక్యాన్ని మనకు ఎంపించాడు దేవుడు. ఎంతో మంది శ్రమ, ఎంతో మంది బలిదానం ఈ వాక్యాన్ని మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యము చేత సరిచేయబడాలి. వాక్యం చేత మనము సరిచేయబడాలి. మనము సరి చేసుకుంటే మనకి ఏమి రాదండి. ఏం చేసుకోగలం మనం? మన పిల్లల్ని మనం ఏం చేయలేము. మనం దేవా మీరే సరి చేయండి నా బిడ్డల్ని అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం సరి చేసుకోలేము. మనల్ని దేవుని వాక్యం దేవుని వాక్యం చేత సరి చేయబడాలి. మనం చూస్తే మనం ఒకసారి నువ్వు సరి చేసుకోవడానికి కూర్చున్నాం, సరి చేయబడాలని కూర్చున్నాం దేవుని వాక్యం చేత. ఎందుకంటే మనం ఆరాధనలోకి వెళ్తున్నాం, రొట్టె విరవడానికి కూర్చున్నాం, దానికోసమే సిద్ధపాటు. మిస్టేక్ అంటాం, మనం తప్పును సరి చేసుకోవడం అంటాం. ఒక చిన్న వార్డు మిస్టేక్. ఏంటి మిస్టేక్? జీవితం మిస్టేక్ కాదు. ప్రణాళిక ఉంది దేవునికి, పెద్ద ప్రణాళిక ఉంది. ఇంత కూడా భూమిని, సూర్యుడి, చంద్రుడిని అన్నిటినీ చేసి నిన్ను నా తర్వాత అంటే ఆయన అప్పటికప్పుడు గుర్తు చేసుకున్నాడా? మనం అధికారం చదువుకుంటుంటాం, అప్పటికప్పుడు గుర్తు చేసుకున్నాడా? నా రూపంలో చేసుకోవాలనుకున్నాడా? కాదండి. పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఎరిగాడంట ఆయన. నిన్ను నన్ను ఎంత గొప్ప ప్రణాళిక! అసలు దేవుని వాక్యం గురించి, దేవుని ప్రణాళిక గురించి ఆలోచిస్తే మైండ్ పోతుంది. నిజంగా నేనైతే మాత్రం చాలా దేవ స్తోత్రం అంటూ మనం ఎంత దేవుని ఉంచేవారో మనం సరి చేసుకున్న వాళ్ళగా అయినా మనం మిస్టేక్ అంటాం. మనం మిస్టేక్ కాదు, మిస్టేక్ చిన్న పదమే. సరి చేయబడాలి, జాగ్రత్త అంటా ఉంటాం మనం. మిస్టేక్, జాగ్రత్త. మనం చూస్తే ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. ఎందుకనగా దేవుని వాక్యము జీవము గలదై జీవమై
బలము గలదై రెండంచుల గలగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించున్నట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టి కనబడే సుష్టము ఏదియో ఎంత అసలు ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్తుంది ఈ వాక్యం? ఎక్కడికి వెళ్తుంది? నేను చర్చికి వచ్చాము, చర్చిలో ఉన్నాను, దేవుని వాక్యం నేను చెప్తున్నాను, వింటున్నాను కాదు. అసలు ఎక్కడ ఏం పని చేస్తుంది వాక్యం? వాక్యం యొక్క అర్థం ఏంటి? వాక్యం ఏం చేస్తుంది? ఆలోచించాలి. ఎముకలని కీళ్లను ఏమండి ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి. దేవుని వాక్యం జీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. ఎక్కడ దూరుతుందండి? బా ఏం వాడండి, అర్థం చేసుకుంటే మైండ్ పోతుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎక్కడికి వెళ్తుంది ఈ వాక్యం? ఎందుకు చెప్తున్నా? దేవుని సేవకులు ప్రార్థనా పూర్వకంగా దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎక్కువ సార్లు అంటూ ఉంటాం, దేవుని సేవకులు మా దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు అన్నా, ప్రార్థన చేయండి అన్నా అంటూ ఉంటాం. ప్రార్థన చేయండి, మనం చేసుకోలేము కాదు. దేవుని సేవకుడు నిత్యం ప్రార్థనలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాక్యం ఏం చెప్తుందో మనకి? ఇది శరీరానికి కాదు, శరీరం కోసం కాదు, శరీర విషయం కాదు. ప్రాణాత్మ కీళ్లను లోపలికి ఎక్కడికి దూరుతుందండి? అసలు మనకి అర్థమవుతుందండి ఎక్కడ దూరుతుంది వాక్యము? ఎలా పనిచేస్తుందో చూస్తున్నాం మనం. వర్ణించడానికి చాలాదేమో, నేను వర్ణిస్తే మీకు సరిపోదేమో. ఆలోచించండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి ఎక్కువసారి. ప్రాణాత్మ ఎంత దేవుని వాక్యం ఎంత ఆలోచిస్తుంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినందుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. ఏంటి? ఒక శరీరంలో ఉన్నటువంటి మూలుగనే కాదు, ఆలోచనలను కూడా, హృదయ ఆలోచనలు కూడా పరిశోధిస్తుంది. అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే వర్ణించలేము, వివరించలేము. వర్ణించడానికి సరిపోదు మన జ్ఞానము, నా జ్ఞానము. మనం ఎందుకు చేయలేమండి? ఎప్పుడు సిద్ధపడాలండి అంటే చర్చికి వచ్చి కూర్చొని కొంచెం గంట కూర్చొని తర్వాత రొట్టి వినడం కోసమేనా? కాదండి. దేవుని వాక్యం ఆదివారం కోసం కాదు ఈయన మాట్లాడుతుంది. పౌలు గారు హెబ్రాస్ పత్రికలో మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆదివారం కోసం చెప్పట్లేదు, మీ రొట్టె పిచ్చే దానికోసం చెప్పట్లేదు. రొట్టె పిచ్చే దానికోసం అయితే నువ్వు నేను అనర్హులమే. నీవు నేను సరిచేయబడాలి, దేవుని వాక్యం చేత సరిచేయబడాలి. ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? శరీరమును, మూలుగును, కీళ్లను, నరములను, ఇంకను ఆలోచనలు, హృదయ ఆలోచనలను. అసలు ఎంత జ్ఞానం అండి! అసలు ఎలా వర్ణించగలం, ఎలా వివరించగలం ఈ జ్ఞానాన్ని? ఎంత దేని విషయం అండి? శరీరము దగ్గర నుంచి దేవుడు హృదయం దాకొస్తున్నాడు, ఆలోచన దాకొస్తున్నాడు అండి. ఎలా తీసుకెళ్తున్నాడు దేవుడు మనిషి? ఎలా తీర్చిదిద్దాడు, ఆశపడుతున్నాడు దేవుడు. దేవుని ఆలోచన అనిర్వచనీయం, నిర్వచించలేము, వివరించలేము.
చదువుకో, రాసుకో. ఎందుకు ఎందుకు అవసరం ఏంటి? ఆయనకు అంత అవసరం ఏంటి? ఎందుకు అవసరం? ఎందుకని ఎంత ఆవేదన పడుతున్నాడు? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. ఎందుకంత ఆశపడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు అని మనం చూస్తే 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. అందరు తీయండి, చదవన్నా. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. పాపములో పుట్టిన వాడను ఎవరండి? మహారాజు. మహారాజండి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఏ స్థాయిలో ఉండి? రాజు స్థానంలో ఉండి, ఒక రాజు ఉండి మాట్లాడుతున్నాడు. నేను 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 పాపములో పుట్టిన వాడను. నీవు నేను అనట్లేదండి, నేను అంటున్నాడు. ఆయన స్థానం ఏంటి? చెప్పేస్తాను అని వారికి అధికారం ఉంది. ఆయనకి ఒక మహారాజు, ఇశ్రాయేలులో ఒక మహారాజు ఆ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను పాపంలో పుట్టిన. ఏం తగ్గించుకున్నాడండి ఆయన? ఎంత తగ్గించుకున్నాడు? ఆ స్త్రీని పాపం చేయలేండి. ఒకసారి ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. ఒకసారి ఎక్కడి నుంచి చూడండి, 2వ వచనం దగ్గర చూద్దాం. ఒకడి నుంచి పైనుంచి కిందకు వద్దాం. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎలా తగ్గించుకుంటున్నాడు ఈయన? ఏ పాపం అయినా ఆలోచిద్దాం. దీని నుంచి కిందకి వెళ్ళడం కాదు, మనం పైనుంచి కిందకు వద్దాం. ఒకసారి చూడండి 2వ వచనం దగ్గర నుంచి. నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచండి. ఎంత 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 నా దోషం పోనట్టు ఎలా నేను పాపిని అని ఎలా ముక్కున్నాడంటే, ఎలా కడగమన్నాడంటే, ఎలా సరి చేసుకుంటున్నాడంటే, ఎలా సరి చేయబడాలని ఆశపడుతున్నాడంటే చూడండి ఒకసారి. ఆలోచనలకు అందమండి. అందుతుందా ఇది? లేదండి. ఈ మాటకి అర్థాన్ని మనం గమనిస్తే బాగా, నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగు. ఎంత పాపం చేశాడండి మహారాజయుడు. ఆయన పాపం చేయడం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నాడు క్లియర్ గా, నా దోషం పోనట్లు బాగా కడుగుము, నా పాపం పోనట్లు. ఇంకా చదువన్నా ఒకసారి. నా అతికములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎలా చదువుకున్నాం. ఎక్కడి నుంచి దేవుడు సరి చేయడానికి ఆశపడుతున్నాడు, సరి చేయాలని చూస్తున్నాడు, సరి చేయమని ఆశపడుతున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి? మూలుగ నుంచి, ఎముకల నుంచి ఆలోచన వరకు, హృదయాలోచనలు కూడా సరిచేయడం. ఇది ఆరాధన. ఇలా ఉండాలని, ఇలా తీర్చిదిద్దాలని నిన్ను నన్ను చేయాలి ఆశపడు. ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ఇంత ఆశని కలిగి ఉన్నాడు. ఇంత ఆశ కలిగి ఎంత మదన పడుతున్నాడు దేవుడు. ఎంత అండి, ఎంత ఆలోచించాలి. ఎంత పాపం చేసిన వాడు నేను అంటున్నాడు దావీదుగా. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో చూడండి. గొప్పగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇలా చెయ్యాలి, నా బిడ్డ ఇలా ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు నేను ఆరాధనకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. నీవు నేను ఆరాధన ఇలా చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఇలా నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఇంకా చూస్తాను 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా కనబడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా. ఎలా కనిపిస్తాడు ఆయన? ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతులుగా కనిపిస్తావు. ఎందుకంటే ఆజ్ఞ ఇస్తుంది దేవుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు నేను నీతిమంతులుగా చేయబడాలని, తీర్చబడాలని. ఎలా తీర్చబడతాం మనం?
ఎంత తీర్చబడతాం? ఎంత ఎంత అంటే మూలుగా ఇప్పుడే చదివాం ప్రియమిత్రులారా. ఎబ్రాస్ పత్రిక 4వ అధ్యాయము 12వ దగ్గర నుంచి చూస్తే మనం మూలుగా నుంచి ఆలోచన వైపు వరకు, హృదయం దగ్గర నుంచి ఆలోచన వరకు దాకా ఆలోచించాలి, ధ్యానించాలి. నీవు నన్ను సరిచేయబడాలని, నిన్ను నన్ను సరిచేయాలని దేవుని ఆశ. నిన్ను నన్ను తీర్చిదిద్దాలని దేవుని ఆశయం. తీర్చబడాలి ఆశపడుతున్నాడు మహారాజు గారు. బాగా ఆశపడు. నీ ఆశ ఏంటి? నా ఆశ. ఒక్కసారి వాక్యం దగ్గరకు వచ్చి మనం పరీక్ష చేసుకుందాం. మనం ఎటువంటి ఆశలు కలిగి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆరాధించాలని కోరుకుంటాం. నువ్వు నేను నా వరకు కూడా తండ్రి దేవా, నేను కూడా నేనేమి నిమిత్తం మాత్రం నేను పెద్దవాడు నేను చెప్తున్నాను కాబట్టి నేనే అయిపోయింది అన్నకు అంతా వచ్చు, అంతా సంపూర్తి అయిపోయింది కాదు. చచ్చిన కుక్క లాంటి వాళ్ళని నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఏ పార్టీ వాడను? ఒక కింగేనా? చచ్చిన కుక్క లాంటి వాడిని, పీచు లాంటి వాడిని, గడ్డి పోత లాంటి వాడిని అంటారండి. ఎవరైనా అంటామండి? చచ్చిన కుక్క ఎవరైనా పోల్చుకుంటామా మనం? పోల్చుకోలేము. ఇది దావీదు గారు, ఇది దావీదు గారు. ఇందుకు దేవుడు ఎన్నుకున్నాడు దావీదు గారు. ఎందుకున్నాడు? అయినా సరే రాజుగా ఉండి కూడా చచ్చిన కుక్క లాంటి వాడనై నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏ పార్టీ వాడయ్యా? ఇలాంటి తగ్గింపు నీకు నాకు ఉండాలి. నువ్వెంత గొప్పవాడి అయినప్పుడు కూడా, నేనెంత గొప్పవాడి అయినప్పుడు కూడా, నేను చాలాసార్లు నేను ఈ విషయాన్ని చెప్పుకుంటూ చాలాసార్లు ఈరోజు కాదు చాలాసార్లు చెప్పాను. నీకు నాకు తగ్గింపు ఉండాలి. తగ్గింపు కలిగి ఉండాలి. మనలో మనం సరి చేసుకోవడం కాదు, దేవుని వాక్యము చేత మనం సరి చేసుకోవాలి. దేవుడులారా, దేవుని వాక్యం చేత సరిచేపే విషయానికి వస్తే ఎక్కడ ఎవరు సరిచేయబడ్డా? అసలు ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఆదికాండం దగ్గర చూద్దాం. మనం ఆదికాండంలోకి వెళ్తున్నాం. ఆదికాండంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం ఆదికాండం అన్న ప్రతి వారం కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. 3వ అధ్యాయం దేవుని సేవకులు ప్రతి వారం కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆదికాండం మాట్లాడుతూ వస్తున్నారు. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి గనుక భయపడి దాగుకొంటిని. దావీదు గారు ఇక్కడ చూస్తే మనం ఆదాము మొదటి మానవుడండి. పిలవకుండా వచ్చాడండి. దేవుని దగ్గరకు వచ్చి వృక్షఫలం తిన్నాడు, అయిపోయినాయి. అవన్నీ కూడా అయిపోయినాయి. అయ్యా నువ్వు చెప్పావు కానీ నేను తినకుండా మానేయలేదు, తిన్నానయ్యా, తప్పైపోయిందయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర రాలేదు. దేవుని దగ్గర రాలేదు. మరలా ఏదో పిలవాల్సి వచ్చింది. దేవుడే పిలవాల్సి వచ్చింది. దేవుడే పిలవాల్సి వస్తుంది. ఆదాము మరలా దేవుడే వెతకాల్సి వస్తుంది. ప్రేమికులారా, చేసింది మనం, చేస్తున్న మనము, నీవు నేనే. అడగాల్సింది ఎవరు? మనమే. ఇక్కడ ఆదాము దగ్గరికి
దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? చదవండి ఒకసారి. పదవచ్చు. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంది. అంటే ఇంతకుముందు ఏమన్నాడు ఆయన? ఇంతకుముందు ఏదో ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు ఆయన? ఆయన స్థితి ఏంటి? ఇంతకుముందు రాలేదా? భయము ప్రియం, భయము. అలా రాయలేదా? అలా తిరగలేదా దేవుడితో? ఆ తోట అంతా తిరిగాడు దేవుడితో. బట్టలు లేకుండా తిరిగాడు కదండి. ఎప్పటికేం తెలిసిందా? తెలిసిందా? ఏం తెలిసింది వీళ్ళకి? అర్థం కాలేదు. ఇక్కడ ఆయనకి అర్థం కాలేదు. ఆదాము గారికి అర్థం కాలేదు. ఇంతకుముందు నేను ఎలా తిరిగాను దేవుడితో? నేను వచ్చానా అంటే ఈయన పిలిస్తే గాని, దేవుడు పిలిస్తే గాని ఆదామా. ఈయనకు అర్థమైంది. మనం ఏం చేస్తున్నాం? వాక్యం ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఇక్కడ ఆదాము గురించి మనం చూస్తే దేవుడు పిలిస్తే వచ్చాడంతే. నేను తప్పు చేశానయ్యా అని చెప్పాడా? వచ్చి కూడా తప్పు చేశానా? లే. తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నువ్వు ఇచ్చిన స్త్రీయే తినమని చెప్తే ఇచ్చాను, ఇచ్చింది, తిన్నాను. నేరం మోపుతున్నాడు. నీవు నేను ప్రతి దానికి ప్రక్క వాళ్ళ మీద, ఇంకో దాని మీదనో, దేవుని మీదనో నేరం మోపుతున్నా మేము. అసలు ఈ ఆదాము విషయం ఏంటి ఒకసారి చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 33 వచనాలు, 34 వచనాలు. ఆదాము చేసిన పాపం ఇక్కడ అన్నాడు, అయ్యా ఈ స్త్రీయే ఇచ్చింది, అందుకే తిన్నాను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆయన అంతరంగాన్ని చెప్తున్నాడు దేవుడు, నిరూపిస్తున్నాడు దేవుడు, చెప్తున్నాడు క్లియర్ గా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని తర్వాత 34 సమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములు ఒప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ. ఎందుకు మాట్లాడుతున్నాడు? పైన చెప్పాడు, ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని ఆ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు దేవుడు. ఎక్స్ప్లెనేషన్ రాసిపెట్టున్నాడు. ఎలా దాచిపెట్టుకున్నాడు దోషాన్ని? దోషం చేసింది ఎవరు? అవ్వ. ఆదామా? చెప్పవలసింది ఎవరు? చెప్పవలసింది ఆదామే. దేవుడితో చెప్పిన ముందు దేవుడు ఆదాముకి నువ్వు తినొద్దు చెప్పింది. తనకి చెప్పాల్సింది ఎవరు? చెప్తున్నారు క్లియర్ గా. ఏం చేశాడైనా? ఆదాము చేసినట్టు ఆదాము గురించి టాపిక్ తీసుకొస్తున్నాడు. యోబు గారు దేవుడు చెప్పిస్తున్నాడు. ఆదాము చేసినట్లు దోషములను కాచిపెట్టుకో. ఆ దోషమని తెలుసు, చెప్పాడు తినకూడదని, కానీ తింటాను అంది అవ్వ. చెప్పాలి తినకూడదు. తిన్న తర్వాత దాచిపెట్టుకున్నాడంట. ఆదాము దాచిపెట్టుకున్నాడా లేదా? ఇక్కడ ఆదికాండంలో రాయబడేది దాచిపెట్టుకున్నాడు కాబట్టి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు ఆదామా అని
అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు గమనిస్తే ఇక రెండో విషయాన్ని ఈయన చూస్తే ఈయన సంతానం ఉంది మరలా సెకండ్ జనరేషన్ కూడా చూద్దాం ఒకసారి 31వ ఈ ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం కయ్యను ఒకసారి ఈయనందరూ 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను నా తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను నా తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. ఎవరండి? ఆదాము తర్వాత సంతానం ఇది. ఆదాము తర్వాత సంతానం తన కుమారుడే హేబేలు. హేబేలు ఎక్కడి నుంచి వచ్చింది? జీన్స్ అంటాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే ఏ జీన్స్ రావాలి? ఇప్పుడు ఆదాం ఏం చేశాడు? కప్పుకున్నాడు పాపాన్ని, దాచుకున్నాడు అని యోబు గ్రంథంలో మనం చూసాం. అదే మరలా తన బిడ్డలకు కూడా వచ్చింది, కయ్యుడికి వచ్చింది. సంతానం వంశ పారంపర్యం అంటాం మనం. నా వంశ నిలబెట్టేవాడు అంటాం మనం. నా వంశ పారంపర్యం అంటాం. ఈయన ఏ వంశ పారంపర్యం దేనిలో వచ్చింది? ఇది ఆదాం పాపని దాచిపెట్టుకున్నాడు. మరలా కయ్యను కూడా ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకున్నాడు. వచ్చి అడిగితే లేదు, నేను చంపలేదు. అయ్యా చంపావా అంటే నేను చంపలేదు, అంటే నాకు కయ్యను హేబేలు రక్తము మొరపెట్టింది అని చెప్తే అప్పుడు దిగాడు కయ్యను. ఆధారాలు చూపించడానికి, మనిషికి ఆధారాలు చూపించాలి. మనిషి జ్ఞానానికి ఆధారం కావాలి. అంటే దేవుడు ఆధారం చూపించాలా? నీకు నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసావు అంటే ఆధారం కావాలి మనిద్దరికి? కాదండి. చాలా క్లియర్ గా అక్కడ చెప్తున్నాడు. కయ్యను కూడా ఆదాములాగే, ఆదాము చూసి నేర్చుకున్నాడు. ఏ పునాది అండి? కయ్యనుకి ఏ పునాది? తండ్రి చేశాడు తప్పు, దాచిపెట్టుకున్నాడు కదా, దాన్ని ఈయన కూడా చూసుకున్నాడు. రెండవ కుమారుడు కూడా దాన్ని నేర్చుకున్నాడు. తండ్రి ఏం నేర్పించాడు? దాన్నే నేర్పించాడా? దాన్నే చూశాడా? దాన్నే విన్నాడా? వినుంటాడు. కాబట్టి దాన్ని చూశాడు. ఆయన దేవుని దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఈయన తమ్ముడిని చంపేసి నేను చంపలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. అది లేదు, రక్తము నన్ను మొరపెట్టింది. నీవు నేను ప్రతి విషయం కూడా ఎందుకు వస్తున్నాం మనం? దేనికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం మనం? ఎందుకు ఆరాధిస్తున్నానికి వచ్చాం మనం? ఎందుకు ఆరాధించాలి అంటే ఒకరోజు ఆదివారం దినం వచ్చి ఒక ముక్క తీసుకొని కొంచెం ద్రాక్షరసం తీసుకొని సరిపోతుందా? ఏది మన పాపం? ఏది మన తిరస్కారం? ప్రతి దినం ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 5, 6. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక
తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన స్థలను అవమానపరచును. తన స్థలమును అవమానపరచును. ఎలా అనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు స్త్రీ ముసుగు వేసుకున్న ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలెను. కత్తిరించుకుంటే అయినను క్షౌరము చేయించుకుంటే అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. నేను చాలా మంది ఎందుకు మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని, ఇక్కడ ఎక్కడి నుంచి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుతూ వచ్చాను. ఆది కాండములో ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ ప్రారంభం కాదండి. ఆది కాండం ప్రారంభం కాదు, స్టార్టింగ్ కాదది, ఆరంభము. ఏది ప్రారంభం? ఒక ఆయన ఈ దేవుడు చేశాడు, ఈయన ప్రారంభం ఆయన చేస్తున్నాడు, ఆయన కాదు. సృష్టికి ఆరంభము, పాపానికి ఆరంభము అదే. అక్కడే ఆరంభం. ఎంత అసలు దేవుడు ఏ పాదం తీసుకొచ్చాడు? దేవుడు ఎంత పెద్ద పదాన్ని తీసుకొచ్చాడు. ఆరంభము, ఆది కాండము. అసలు ఎంత గొప్ప పదం అంటే వర్ణించడానికి సరిపోదు. ఈ యొక్క మాట గమనిస్తాం మనము. ఎందుకు ముసుగు వేసుకోవాలి? నేను చాలా మంది చూస్తూ ఉంటాను, సగం ముసుగేసుకుంటుంటారు. ఎక్కడెక్కడ జరుగుతున్న విషయాలు మాట్లాడట్లేదు. చాలా మంది బోధకులు చూస్తారండి, సగం ముసుగేసుకుంటారు, సగమే వాళ్ళే మళ్ళా వాక్యం చెప్తూ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, క్లియర్గా. ఎందుకు వేసుకోవాలి ముసుగు, ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ముసుగు వేసుకొనుట నీకు అవమానం అయితే అంటాడు. దేనికి అవమానం? మనకి అవమానం. ముసుగు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? కత్తిరించుకొనుట నీకు అవమానం అయితే, గుండు చేసుకొనుట నీకు అవమానం అయితే, గుండు చేసుకుంటే నీకు అవమానం అయితే ముసుగు వేసుకో. లేదా ఎలా ముసుగేసుకోవాలి? సగం జుట్టు కనబడేనా, సగం జుట్టు కనబడకుండానా, మొత్తం కనబడకుండా. ఏం అవసరం లేదండి. దేవుడు వాకి ఏం చెప్తుంది మనకి? ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి? చూడండి, 6వ వచనం. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడలా ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకుంటే అయినను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకున్నదండి. ఎందుకు చెప్తున్నాడు? కత్తిరించుకోమని కాదండి, కత్తిరించుకోవడం కోసం కాదండి, గుండి చేసుకోవడం కోసం కాదండి, ముసుగు వేసుకోవడం కోసం చెప్తున్నాడు. ఈ విషయాన్ని ముసుగు వేసుకోవడం కోసం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? క్లియర్గా మాట్లాడి చూస్తున్నాడు. చూడండి ఒకసారి దాన్ని చదవండి. ముసుగు వేసుకొనని ఎడలా కత్తిరించుకొనుట అయినను క్షౌరం చేయించుకుంటే అయినను అవమానం అయితే ముసుగు వేసుకొనవలెను. 8వ వచనం చూడండి అక్క. ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా, ఎలా నువ్వు బైబిల్ చదువుకున్నా, బైబిల్ అంటే ఏంటండి? బైబిల్ ఏంటి? మనం చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను.
ప్రత్యక్షపరచబడెను. కాగా ఈ విశ్వాసమును ఈ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇంకా రాసుకోండి కావాలంటే ప్రతి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 వచ్చిన 19 వచ్చిన కూడా చదువుకో. అయినా ప్రవచన వాక్యము మనము ప్రార్థన చేసుకున్నప్పుడేనే ముసుగు వేసుకోవాలా, వాక్యం చదివేటప్పుడు కాదా, అవన్నీ క్లియర్ చదవండి. ప్రవచన వాక్యము, ప్రవచనము ప్రవచించేవాడు ముసుగు వేసుకోవాలి. ఇతను ప్రవచన వాక్యం, ఇది బైబిల్ వాక్యం, బైబిల్ గ్రంథం నేను చెప్పాలి. వాక్యం చదువుకున్నప్పుడు కూడా ముసుగు వేసుకోవాలి. ఎందుకంటే ఆది అందు దేవుడు ఉండేదో వాక్యము, దేవుడు అయినదో వాక్యము. ఆది కాలం 1వ అధ్యాయం 1వ వచనం. ముసుగు వేసుకోవాలి. ఇట్స్ నాట్ ఏ ఫ్యాషన్, ఇది నిజం, సత్యము. నిజం కాదండి, సత్యం. మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు క్లియర్. మనం ఆరాధించడానికి సరి చేయబడాలి. ప్రతి విషయంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము దగ్గర నుంచి వచ్చాం. ఆదాము దగ్గర నుంచి చూసుకున్నాం. మనమే మన పుట్టుక నుంచి ఈయన దావీదు గారు అన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆయన స్టార్టింగ్ తల్లి గర్భంలో పాపంలో పుట్టిన వాడను. మనము దేవుని వాక్యం సరిచేయబడాలి. దేవుని వాక్యం చేత సరి చేసుకోవాలి. నేను సరి చేసుకుంటే ఏం రాదు. దేవుని వాక్యం సరి చేయాలి. దేవుని వాక్యం నిన్ను నన్ను సరి చేయాలి. అప్పుడే మనం పరిపూర్ణం. అలా ఉండడానికి దేవుడు కృప చూపించిన కాక దేవుడి పరిస్థితులు ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. దయచేసి ఆరాధన చేసుకుందాం. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 మూల వాక్యము, కీర్తనలు 51:5. మనము పాపులమై ఉండగా ఆయన మనకు వాక్యం ఇచ్చినాడు. ఎటువంటి వాక్యం అది? సజీవమైన వాక్యం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రములు, బలమైన వాక్యం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రములు, ప్రాణమును ఆత్మను కీళ్లను విభజించే వాక్యం ఇచ్చినందుకు ఆయనను స్తుతించుకుందాం. మన హృదయములను ఆలోచనలను కూడా శోధించే వాక్యం ఇచ్చినందుకు ఆయనను ఆరాధించుకుందాం. సహోదరులు తలపైన నిండారా ముసుగు వేసుకునండి. సహోదరులు తమ షర్టు గుండీలు పైదాకా పెట్టండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నామనే గమనముతో 1-2 మాటల ద్వారా, పాపుదై నేనుండగా నా కొరకు నీవు వాక్యం ఇచ్చినందుకు వందనాలు. నేను సరి చేసుకునేటట్లు నీ వాక్యము నాకు అనుగ్రహించినందుకు, నిన్ను ఆరాధించినట్లు బలమైన వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఒక్క మాట ద్వారా ఆయనను ఆరాధించుకుందాం. సమయం బహు మంచి ఉంది. నూట 88 పల్లవి మొదటి చరణం పాడుకుంటాం. పాత పుస్తకాలలో 186, 188, 186 పల్లవి మొదటి చరణం పాడుకుంటాం. ప్రభువా జయ గీతముల్ పాడెదం, జయ శ్రీలుడా ప్రభువా జయ గీతముల్ పాడెదం. చేత పడి చెడిన
దయచేసి కూర్చుందాం. వాళ్ళలో పారిభాగం పొందడానికి ముందుగా ఆరాధించిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా శుభవందనములు. సమయంలో మన పరిశుద్ధ గ్రంథము చేతబట్టి బైబిల్ పల్లెవు పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే అనే పల్లె. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రావి అధ్యాయము వరుస వచనము, సర్వదివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు భక్తుడు రాసినటువంటి పుస్తకము 5వ అధ్యాయము 24వ వచనం. దయచేసి అందరూ నా వెనుక చెప్పండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే టెకేల్ ఉపాసిన్. ఈ వాక్య భావం ఏమనగా, వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా ఈ రాజ్యము నీ యొద్ద నుండి వివాదింపబడి వాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగండి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీ వందనాలు. మమ్మలను ప్రేమించి మాకిచ్చిన మరొక శుభదినము కొరకు మీకు స్తోత్రాలు. గడిచిన 29 దినాలు కాపాడి 30వ దినము ప్రభు పునరుద్ధాన దినముగా మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు. సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. పుట్టుకతోనే పాపినైన నన్ను ప్రేమించి నా పాపమును బట్టి నన్ను త్రోసివేయక నా పితరుడు దాచుకున్నట్లుగా నేనును నా దోషమును దాచుకుంటూ రొమ్ములో కప్పుకుంటూ అపరాధిగా, పాపిగా, దోషిగా నాయన ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నన్ను ప్రేమించినందుకు మీకు స్తోత్రములు. నన్ను మీ వాక్యము ద్వారా సరిచేసుకోవడానికి మీరిచ్చిన సజీవమైన వాక్యము కొరకు స్తోత్రములు. బలమైన మీ వాక్యము కొరకు స్తోత్రములు. రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము కంటే పదునైన నీ వాక్యము కొరకు స్తోత్రములు. నా ప్రాణాత్మలను దేహములను విభజించే నీ వాక్యము కొరకు, శుద్ధి చేసే నీ వాక్యము కొరకు స్తోత్రములు. నా కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు
చెడు యావత్తును తొలగిస్తున్న నీ జీవవాక్యము కొరకు స్తోత్రములు. నా హృదయమును నా ఆలోచనలను సరిచేసే నీ వాక్యము కొరకు స్తోత్రములు. ఏమి చెల్లించి నేను నీ రుణము తీర్చగలను? నీవిచ్చిన నీ జీవవాక్యము కొరకు మరొకసారి స్తుతులు స్తోత్రములు మీకే ఆరోపిస్తూ ఇచ్చిన రక్షణ పాత్ర చేత బట్టి కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆరాధించి స్తుతించి సమర్పిస్తూ మీ శరీరము తిని మీ రక్తము త్రాగుటకు ముందుగా మరొక పర్యాయం నాతో మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, బల్లలో పాలిభాగం పొందడానికి ముందుగా ఈ దానియేలు గ్రంథములోని నెబుకద్నెజర్ అనే రాజు యొక్క కుమారుడు బెల్షజరు మరి 1000 మంది అధిపతులకు చేసిన విందులో దేవుని ఇంటి నుండి తేబడిన పాత్రలను ఆ విందుకు తెచ్చుకొని వాడుకున్న సందర్భంలో పరలోకము నుండి వచ్చిన దేవుని అరచెయ్యి ఒక వ్రాత గోడ మీద రాసింది. ఆ గోడ మీద రాసిన మాట మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు చేతితో వ్రాసిన సందర్భాలు 3 ఉన్నాయి. మొదటిది ఆది నిర్గమకాండములో 20వ అధ్యాయములో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు. ఎన్నిసార్లు రాశాడయ్య అంటే 2 సార్లు రాశారు. ఒకసారి రాస్తే ఆ పలకలు విరగొట్టబడితే మళ్ళా 2వసారి కూడా రాసినారు. ఆజ్ఞలను చేతితో రాసి విడేలితో రాసినారు. 2వది ఇక్కడ ఈ గోడ మీద ఈ వ్రాత రాసినారు. 3వది యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో పాపములో పట్టబడిన స్త్రీని యేసుప్రభుల వారి దగ్గరకు తీసుకొచ్చిన సందర్భములో యేసుప్రభుల వారు నేల మీదకు వచ్చి ఆ నేల మీద ఇసుకలో తన వేలితో ఏదో రాయిచుండే. చదవండి ఆ మాట ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున్నాడు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో చాలండి. ఇప్పటికి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 3 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భములో వ్రేలితో రాసి ఏమిచ్చినాడు? ఆయన ఆజ్ఞలు ఇచ్చినాడు. 2వ సందర్భం ఏమిటి? ఒక రాజుకు బుద్ధి చెప్పడానికి అతని లెక్క పూర్తి చేయబడిందని, అతడు త్రాసులో తోచబడినాడని, అతని రాజ్యం అతని నుండి తీసివేయబడుతుందని తెలియజేయడానికి, బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, తీర్పు కూడా తీర్చడం అయిపోయిందని చెప్పడానికి రాసిన 3వది ఏమో రాశాడంట. మనకైతే తెలీదు. అక్కడ ఉండిన వారు ఒకవేళ చూసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఏం రాసినాడు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే ఆయన ఏం రాశాడు అని రాయి పట్టుకున్న ఈ శ్రీను అనేవాడు వెళ్లి రాయితో ఆమెను కొడదారని చెప్పేసి వెళ్తే ఈయన నీవు పాపం చేయకపోతే నువ్వే మొట్టమొదటి వెయ్యి అన్నప్పుడు నేనేం పాపం చేశానని ఆయన రాసిన దగ్గరికి వెళితే అక్కడ ఆ రాసిన రాతలో నా ఫోటోయే కనబడుతుంది. నా యొక్క ఫోటో కనబడి నేను చేసిన పాపాలన్నీ అలా రీల్లోకి వెళ్ళిపోతున్నాయంట. నేను చిన్నప్పుడు చేసినవి, యవన కాలంలో చేసినవి, వివాహమైన తర్వాత చేసినవి అన్ని కూడా అలాగే వెళ్ళిపోతుంటారు. బాబు నాయన ఇక్కడ రాసేస్తున్నాడు కానీ రాయి అక్కడ వేసేసి వచ్చేసాడు. నేను కాదండి చెప్పేది. ఇది ఒక బైబిల్ పండితుడు, ఒక అన్నగారు దేవుని వాక్యములో ఏమో రాశాను అని వ్రాయబడింది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చినది ఇది. అప్పుడు అందరూ ఏమయ్యారంట, ఆ రాళ్ళు అక్కడ వేసి ఎవడు చూస్తే వాడు పాపం కనబడుతుంది అక్కడ అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఆయన ఏమో రాసినాడు. సరే, ఇప్పుడు మనం విషయానికి వస్తే బలలో పాలిభాగం పొందడానికి ముందుగా మనము ఆ బెల్షజరు లెక్క పూర్తి చేసినట్లుగా మన లెక్క పూర్తి చేస్తే మన లెక్క గనక పూర్తి చేస్తే మనం ఏమవుతాం చెప్పండి.
జాన్ కుమారు నీ లెక్క పూర్తి చేయబడింది అంటే అప్పుడు నా చీటీ ఏమవుతుంది అక్కడ చింపేస్తాడు అనమాట. నా లెక్క పూర్తయిందంటే నా చీటీ చింపేసినట్టే, నా కాగితం చిరిగిపోయినట్లే. ఇంకా తర్వాత రోజు మీరు నన్ను ఎక్కడ చూస్తారో పెట్టిలో చూడాలి. రెండోది ఏమన్నాడు, నిన్ను త్రాసులో చూస్తే ఎలా కనబడ్డానంటే నేను తక్కువగా. నేను ఇంత బతుకు బతికి ఇంతగా ప్రభు కొరకు బ్రతికి అన్ని వదులుకొని వస్తే ఎలా కనబడినా తక్కువగా. ఇంకెందుకు ప్రయోజనం? మూడవది, నేను వచ్చి నీ యొద్ద నుండి నీ రాజ్యాన్ని, అంటే నాకున్న ఒకే ఒక రాజ్యం ఏంటి, ఆయన ఎత్తిన దీపం, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ఆ దీపాన్ని తీసేస్తాడు. 3వ అధ్యాయంలో చెప్తాడు ప్రకటన గ్రంథంలో, నేను వచ్చి నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసివేస్తా. ఇదే చేస్తే ఇంకేమైనా ప్రయోజనం ఉందా? అందుకే మన దీపస్తంభం తీయబడకుండా ఉండడానికి, మనం తక్కువగా కనబడకుండా ఉండడానికి, మన లెక్క ముగించబడినప్పటికీ మనం యోగ్యులుగా కనబడడానికే మన మధ్య ఆ బల్ల పెట్టబడింది. వారం వెంబడి వారం బల్లలో చెయ్యి వేయడానికి ముందు, బల్లలో పాలిభాగం పొందడానికి ముందు వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి? మెనే టెకెల్ ఓపార్సిస్. అందులో ఒక భాగం తీసుకున్నాం మనం. ఏంటి? త్రాసులో తోచగా. గత ఆదివారం త్రాసులో దూచినారు. ఏ వాక్యం ద్వారా చూసినారు? త్రాసులో నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం ద్వారా త్రాసులో మనల్ని దూచినాడు ఆయన. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు నీకు. కానీ నిజంగా అన్యులకైతే గనక ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవులకు ఒక్కడే దేవుడు ఉన్నాడా? చెప్పగలరా నిజంగా? నాకు ఒక్కడే దేవుడు, నాకు ఒక్కడే ప్రభువు. ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ. అలాగే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది నేను చెప్పగలను అని గుండెల మీద చెయ్యి వేసుకొని, నాకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నాకు సంఘం ఒక్కటే, నాకు ప్రభువు ఒక్కడే అని చెప్పగలమా? ఎంతమంది ఉన్నారు అలాంటి క్రైస్తవులు? ఎంతమందికి ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే క్రైస్తవులకే దేవుళ్ళు ఎక్కువ, అన్యులకు పర్వాలేదు, వారు సీజన్కు ఒక్కో దేవుడు ఉంటాడు. కానీ మనకు అలా కాదు, మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి చూద్దామా? బైబిల్ గ్రంథంలో యోబు రాసిన పుస్తకం 31వ అధ్యాయం, యోబు రాసినటువంటి పుస్తకం 31వ అధ్యాయం 24వ వచనం, సువర్ణమునకు ఆధారం అనుకుని ఎడలను నా ఆశ్రయం నీవే అని, నా ఆశ్రయము నీవే అని, మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని, నేను సంతోషించిన ఎడలను, నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతును. ప్రియులారా, ఇంకా 28 కూడా మీరు చదువుకోనండి ప్రియులారా. అది న్యాయాధిపతుల దృష్టికి మరి తప్పు, శిక్ష పొందదగిన నేరం. ఏది? యేసు ప్రభుల వారు నీకు దేవుడు అంటూ నెలపొడుపు రోజుని అమ్మ చిక్కుల నుంచి చూడకే ఇలా రామ్మ, ఇక్కడ నుంచి చూడు, బాగా కనబడినాడా, చెయ్యి చూసుకుని ముద్దు పెట్టుకో. ఎవరిని చూసి? ఆ చందమామను చూసి, చెయ్యి చూసి ముద్దు పెట్టు. ఇంకా కొందరేంటి, జోబులో నుంచి 500 రూపాయల నోటు తీసి ఆ చంద్రుని చూసి, అప్పుడు ఈ నోటు చూసి, అమ్మ ముఖం చూసి, ముందు అది చూడాలా, తర్వాత నోటు చూడాలా, తర్వాత అమ్మ ముఖం చూడాలా. అంటే ఎంతమంది దేవుడు నీకు? చంద్రుడు ఒక దేవుడు, నోటు ఒక దేవుడు, ఇంకా అమ్మ ఒక దేవత.
వీళ్ళందరూ దేవుళ్ళని ఆదివారం మాత్రం దేవుని ఇంట్లోకి వచ్చి, అయ్యా నేను పాపినై ఉండగా నా కొరకు నీవే వాక్యమై వచ్చావు, నీ పొందన. నిజమైన ఆరాధన అది వేషధారణ కలిగిన ఆరాధన. ఇంకా పైన ఏమన్నాడు? సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలా. ఇవాళ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా పేర్చితేనటండి, ప్రపంచం అంతా, భూమండలం అంతా పేర్చితే 4 అడుగులు ఎత్తు వస్తుందట. 4 అడుగులు ఎత్తు వస్తుందట. నేను ఎత్తు బంగారంతో పేర్చండి భూమి మీద. అంత బంగారాన్ని మన వాళ్ళందరూ కొనేసి దాచుకున్నారు. ఏంటి ఆధారం మాకు? అన్నా ఒకవేళ ఏదన్నా పరిస్థితులు తల్లకిందులు అయిపోయినాయి అనుకో, నువ్వు చెప్తా ఉంటావు కదా ఒక్కోసారి, నేను 2 చేతులతో డబ్బులు సంపాదించేవాడిని, నాకు 8 పనులు ఉండేవారు, 2 షెడ్లుండి, 2 వ్యాన్లుండి, ఇంతలా ఉన్నవాడిని ఒకసారి తలకిందులు అయిపోయి తినడానికి కూడా లేకుండా అయిపోయి కనకంబరాలు కోసుకుని అమ్ముకున్నాను అంటావు కదా. అలాంటి పరిస్థితి మాకు రాకూడదని దేన్ని ఆధారం చేసుకున్నాం? సువర్ణమును. ఇప్పుడు ఏం దేవుడు అయిపోయినాడు నీకు? సువర్ణము దేవుడు. విశ్వాసులకే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇంకా ఆయన చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. గమనించండి, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు. బంగారం ఎంతమందికి దేవుడు కాదు, వెండి ఎంతమందికి దేవుడు కాదు. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంది, మీ బంగారాన్ని ఒక దినాన్ని గబ్బిలాలకు పోస్తారే, అయినా కానీ డబ్బుటికెళ్ళి బంగారాన్ని కొంటారు. వెండి వెలగల రాళ్ళ కింద ఎందుకు పనికిరాదని చెప్తూ వచ్చినాడు. అయినా వెండి గిన్నెలు, వెండి కుంకుమబరిలు. విశ్వాసుల కుటుంబాల్లో చూస్తున్నాను, పెళ్లి నిశ్చయమైన తర్వాత కుంకుమబరిని మాట్లాడారా? ఎన్ని తులాలు? అరే విశ్వాసివా నువ్వు, అవిశ్వాసివా? నీకు యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడు వెండ. అబ్బాయి ఏం చదివినాడు? మన ఫెలోషిప్ కాకపోయినా పర్వాలేదు, కానీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగమేనా అంటే ఉద్యోగమే దేవుడు నీకు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అందుకే ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ ఆజ్ఞ మనకి ఏమి తెలియపరుస్తుందంటే, మనం ఎవరిని ఆరాధించాలి? డబ్బును ఆరాధించాలా? బంగారాన్ని ఆరాధించాలా? జ్ఞానమును ఆరాధించాలా? ఉద్యోగాన్ని ఆరాధించాలా? వ్యాపారాన్ని ఆరాధించాలా? సావుకారు ఉదయాన్నే గల్లాపెట్టికి ఏం చేస్తాడు? అగరత్తులు వెలిగించి పూజ చేస్తాడు, ఆ తక్కిడికి పూజ చేస్తాడు, కాబట్టి ఆ తర్వాత అన్నింటికి కూడా ఇలాగ అగరత్తులు ధూపం వేస్తాడు. అంటే అతని వ్యాపారం అతనికి ఏమిటి? దేవుడు. నీ ఉద్యోగం నీకు దేవుడు. దేవుని కంటే ఎక్కువగా ఒక ఆమెకు అల్లుడే దేవుడు. అల్లుడు వస్తే మందిరానికి రాదామె. ఒక ఆమెకి కోడలే దేవుడు. ఆ కోడలు కనుక కాపురానికి వచ్చిందంటే ఆమె మందిరానికి రాదు. అందుకే ఆ కోడలు కూడా ఎంతకాలం ఉంటుందంటే 6 నెలలకు ఒకసారి ఇంట్లో ఉంటారు. అంతే, వెంటనే గొడవ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. పుట్టింటి కూడా 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలలు, ఈ 5 నెలలు అక్క మందిరంలో కనబడుద్ది. మళ్ళీ కోడలు కాపురానికి వస్తుంది, ఏదో వాళ్ళ అమ్మ బాబు చెప్పి. ఆ కోడలు ఇంటికాడ ఉన్న నెలల్లో ఆమె మందిరానికి, ఏమో కోడలు వచ్చింది కదా అన్న, కోడలు వస్తే మళ్ళీ తరిమేసేదాకా ఆమె రాదు. కోడలు మళ్ళా ఏడికి తరిమేయాలి? పుట్టింటికి తరిమేయాలి. అప్పుడు దాకా ఆమె మందిరానికి రాదు. కొడుకుకు ఉద్యోగం వచ్చేదాకా మందిరానికి రారు. కూతురికి పెళ్లి అయ్యేదాకా మందిరానికి రారు. కూతురికి పెళ్లి అయ్యాక ఏం కాయాలంట? కాయ కాయాలి కదన్న. కాయ కాసిన తర్వాత ఆడికేమో నీళ్లు పోయాలా? ఆ నీళ్లు పోసిన తర్వాత ఆడేమో పక్కీదిలోకి వెళ్ళిపోతున్నాడేమో నాన్న చూడాలా? మళ్ళీ ఆడ హై స్కూల్కి వెళ్ళేదాకా ఈమె మందిరానికి. ఎవరు దేవుడు మీకు? యేసుప్రభుల వారి దేవుడా? పేరు జాన్ కుమారు అమల.
మీ పిల్లలే మీకు దేవుడు, మీ జ్ఞానమే మీకు దేవుడు, మీ బంగారమే మీకు దేవుడు, మీకున్నటువంటి పరిస్థితులే మీకు దేవుడు. ఎందుకండి వేషధారణ కలిగిన ఆరాధన? ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? వాళ్ళలో పాలి భాగం పొందే ముందు నాకు దేవుడు ఒక్కడే, నా ప్రభువే దేవుడు. నాకు రోగం వచ్చిందా, నా దేవుడి మీద ఆధారపడతా. నాకేమీ లేదు, నా దేవుడి మీద ఆధారపడతా చెప్పగలవా? అలాగా అలా చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఒక్క మాటతో నువ్వు ఆరాధించిన పాపినై ఉండగా నా పితరుడు పాపము చేసి రొమ్ములో పాపము దాచుకుని ఆ పాపమే నాకు వారసత్వంగా ఇచ్చినప్పటికీ నీవు నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు, జీవవాక్యం ఇచ్చావు, బలమైన వాక్యం ఇచ్చావు, నన్ను శోధించే వాక్యం ఇచ్చావు, నన్ను కడిగే వాక్యం ఇచ్చావు అని నువ్వు ఆరాధిస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు. మొట్టమొదటి ఆజ్ఞలో మనల్ని గనక చూస్తే మనము తక్కువగా కనబడతామా, సమానంగా ఉంటామా? ఎవరికి వారే నీ జీవితాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఇప్పుడు రెండో మాటకి వద్దాం. రెండో మాట ఏముంది? నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ప్రేమించు వారి విషయంలో, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే. ప్రియులారా, ఇక్కడ రెండవ ఆజ్ఞ ఏమిటి? చాలా మందికి ఇంతకీ ఆజ్ఞలు కూడా తెలుసా అండి? 10 ఆజ్ఞలంటే నరాచి చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువారి సాక్ష్యం పడకూడదు. ఎన్ని వచ్చేసినాయి అక్కడికి? 1, 2, 3, 4, 5 తర్వాత 1, 6 చక్కదించుకుందాం. 6 3 చెప్పారు కదా మొన్న అన్న. ఇది 1 7 ఇంకో 3 ఏంటంటే 3 అన్నయ్య నువ్వే తెలుసుకో. అయిపోయింది 10 ఆజ్ఞలు కదండి. ప్రియులారా, దయచేసి గమనించండి. దేవుడు మొట్టమొదటి చేతితో వ్రాసిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనం ఆచరించగలం. కాబట్టి మీ పిల్లలకి మీరు మొయ్యగలిగిన బరువు పెడతారా, లేకపోతే 100 కేజీలు బరువు మీ పిల్లల్ని ఎత్తి మీద పెట్టేస్తారా? మీరు ఏ తల్లైనా పెడతాదాక పిల్లవాడు మొయ్యగలిగిన బరువే పెడతారు. పిల్లది చేయగలిగిన పనే చెబుతారు. పిల్లది చెయ్యలేని పని చెప్పరు ఏ తల్లి తండ్రి కూడా. పిల్లవాడు మొయ్యలేని పని ఏ తల్లి తండ్రి చెయ్యరు, ఇవ్వరు కూడా. అలాగే దేవుడు మనము చెయ్యగలిగిన ఆజ్ఞలు, మనం వెళ్ళవలసిన త్రోవ కొరకు ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏమిటా రెండవ ఆజ్ఞ? పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద ఉన్న నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను, విగ్రహం అన్న కాడ పుట్టినోట్లు ఏమని పెట్టాడు? చెక్కిన విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. రెండవ ఆజ్ఞ మనకు గుర్తుండాలంటే చాలా సింపుల్ గా చేసుకొనకూడదు, సాగిలు పడకూడదు, పూజించుకొనకూడదు. ఈ 3 మాటలు గుర్తెట్టుకుంటే రెండవ ఆజ్ఞ గుర్తుంటుంది. చేసుకొనకూడదు. ఏం చేసుకొనకూడదు? విగ్రహాలను చేసుకొనకూడదు. ఏం విగ్రహాలు చేసుకుంటున్నామండి మేము క్రైస్తవులం. నాకేం విగ్రహాలు లేవు. యేసు ప్రభుల వారి బొమ్మలు లేవో మీ ఇళ్లలో? ఎత్తడితోటి ఒకసారి పోత కోసేవాడు వస్తే మన జగ్గంపేటలోని అందరూ కూడా పోతలు పోయించుకున్నారు. ఏం పోత పోయించుకున్నారు చెప్పండి? మీ ఇళ్లలో చాలా మంది ఇళ్లలో ఉన్నారు. పోత పోయించారు కదా ఎత్తడితోటి. ఏం పోత పోసారు? సిలువ బొమ్మలో పోత పోసారు. ఇక్కడ చెప్తున్నాడు పోత పోయడం గాని దేని రూపమునైనా చెక్కడం గాని. కొన్ని ఇళ్లలో చూస్తాం చక్కగా చెక్కిన యేసు ప్రభుల వారు ఒక్కడు ఉండే పటం. ఆయనకి గుబురుగా తల, మీసాలు, ఏమంటే ఇంత గెడ్డం, ఆయన కళ్ళు మళ్ళీ గాజు కళ్ళు. చూసినోడు ఎవరన్నా ఉన్నాడా భూమి మీద? ఆయన 12 మంది శిష్యుల్లో 11 ఒకడేమో ఉరిపెట్టుకుని చచ్చిపోయినాడు. మిగిలిన 11 మంది ఎప్పుడైనా ఎవరైనా యేసు ప్రభుల వారు పటం వేసి గ్రీకులకి ఇచ్చారా, రోమిలకు ఇచ్చారా? చరిత్రలో గాని బైబిల్లో గాని ఎక్కడైనా ఆధారం ఉందా? ఆయన శిష్యులే చెప్పలేదు యేసు ప్రభుల వారు ఇలా ఉంటారయ్యా అని. కానీ ఇప్పుడున్న వాళ్ళు మాత్రం అందరూ యేసు ప్రభులు చూడలేదా? నువ్వు ఆడికి వెళ్ళలేదా? నువ్వు
గౌరీపట్నం అయ్యో బాబోయ్, నువ్వు ఇలా పెట్టి చూస్తే మెడ నాగేస్తుంది, మెడ నొప్పు పడుతుంది, అంత అందంగా ఉంది. ఆ తర్వాత పటాలన్నీ చూడు, చిన్న యేసు కాడి నుంచి సిలువేసిన యేసు దాకా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అది యేసుప్రభుల వారు ఎక్కడ ఉన్నారో ముందు గమనం లేదు. యేసుప్రభుల వారి బొమ్మ మాత్రం మన ఇంటిలో గమనం ఉంది. కొందరు ఏమంటారంటే, అన్న ఆ పట్టం వల్లనే నేను మారు మనసు పొందా, 12 మందితో ఉన్నాడు చూడు, ఆ పట్టం మా ఇంట్లో ఉంటే మాకు శుభం, సిలువేయబడిన యేసును ప్రతిరోజు చూస్తేనే నాకు ప్రార్థన వస్తుంది. అబద్ధం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మొదటి ఆజ్ఞ ఎవరిని ఆరాధించాలి అని చెబితే, రెండవ ఆజ్ఞ నీ ఆరాధన ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఉంది. బొమ్మలకు కాదు నీవు నేను చేయవలసిన ఆరాధన, పటాలకు కాదు నీవు నేను చేయవలసిన ఆరాధన. మీకు చెప్పే నేను మా అమ్మ యేసుప్రభు నమ్ముకున్న కొద్ది దినాలకి మా ఊర్లో షష్ఠికి తీర్థం జరిగితే ఆ షష్ఠి తీర్థానికి వెళ్ళి అందరూ అన్ని కొనుక్కుంటారు. నేను రెండు కొన్నాను. ఒకటి మా నాన్నగారికి ఇష్టమని ఖర్జూరం పండు కొన్నా, దాంతో నాకు ఇష్టమైన 2 జీళ్లు కూడా కొనుక్కున్నా. ఆ తర్వాత మా అమ్మకి ఇష్టమని యేసుప్రభుల వారు పటం కొన్నా. ఎంత ఉంటుందండి ఆ పటము? ఆయనేమో మయంగా ఉంటాడు, ఆ చుట్టూరునేమో చాలా పటాలు ఉంటాయి, ఒక్కోటి చిన్నప్పటి నుండి సిలువేసి దాకా పటాలు. అది తీసుకొస్తే మా అమ్మకి ఎంత ఆనందమైపోయిందో, మంచి పటం తెచ్చారు బాబు అని చెప్పేసి. మా నాన్నకి ఖర్జూరం పండు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి. ఇంకా అలాగే మన జీళ్ళు లోపల నిక్కర్ జోబులో ఉన్నాయి కాబట్టి ఓ జీడి తిన్నా ఓ జీడే మన నిక్కర్లో అంటుకుపోయింది అనుకోండి. ఇలాగే ముగ్గురికి ఇష్టమైన 3 కొనేసుకున్నాం. ఇప్పుడు ఈ పటాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో ఒక చోట ఈ మాత్రం ఎత్తులో పెట్టినారు. ఎప్పుడు మా అమ్మ మొఖం కడుక్కోగానే ముందు ఆ రుబ్బురోలుకి, తర్వాత మసాలా నూరేదానికి నీళ్లు పోసి ఎత్తడి చెంబుతో వచ్చి, ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వచ్చి ఈ పటం దగ్గర ఇలాగా అనుకొని ప్రార్థన చేసుకునేది. సరే, అలా చాలా కాలం అయిన తర్వాత 1986 సంవత్సరం ఆగస్టు నెల 14వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో మల్లేశ్వరం అనే గ్రామం దగ్గర గండి కొట్టి గోదావరికి నీరు వచ్చేసింది. ఆ గోదావరి నీరు మా ఊరు దాకా వచ్చింది. మాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 కిలోమీటర్లు ఊళ్ళన్నీ కొట్టుకుంటూ మా ఊరు కూడా వచ్చేసింది. ఎంత ఎత్తు వచ్చిందంటే మా ఇంటిలో నీరు ఈ పాఠం దాకా వచ్చింది. పటం ఇక్కడ ఉంది, ఈ పటం దాకా వచ్చింది. అంటే ఇంత ఎత్తులో ఉన్నవన్నీ కూడా పాడు. అక్కడికి చాలా సామాన్లు పైన. ఆ నీరు ఎప్పటికి ఇంకింది అంటే సుమారు 10 రోజులకి ఇంకింది. ఆ 10 రోజులు పోయాక వచ్చి ఇవన్నీ తీసుకొని చూసుకుంటే మా అమ్మ అంటే, చూసేవాళ్ళు వేసుకోగలిగితే శక్తి కలిగింది ఎవడో, పటం దాకానే నీరు వచ్చింది, ఈ పటం పైకే నీరు రాలేదు. యేసుప్రభు వారిలో ఏముందో తెలుసా? ఏముంది? ఆ పటంలో ఉందా శక్తి, నాకు ప్రభులో ఉందా శక్తి? ఇంతకీ అక్కడికి నీళ్లు వచ్చేటప్పటికి ఏమైపోయినాయి? నీళ్లు ఆగిపోయినాయి. ఇంకా అక్కడ గండి పూడిసేది. అందుచేత ఇంత ఎత్తు దాకా వచ్చి 10 రోజులు కూడు లేదురా బాబు, నిద్ర లేదురా బాబు అని నేను ఎడుతుంటే మా అమ్మ అనేది అక్కడ దాకా వచ్చింది చూసావురా అనేది. ఆ తర్వాత దినాలలో దేవుని వాక్యం ఎరిగి యేసుప్రభుల వారు పటము కాదు, ఆయన సజీవుడైన దేవుడు అని మా అమ్మతో చెబితే, మరప్పుడు వరద వచ్చినప్పుడు నీళ్లు అక్కడ దాకానే ఎందుకు వచ్చినాయిరా అన్నది. నేను చెప్పిన, అక్కడికి వచ్చేసరికి వరదకి గండి పూడ్చారు, అప్పుడు నీళ్లు ఇంకుతూ వచ్చినాయి. అందుచేతనే మనం లోతట్టు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మన ఇంట్లో 5 అడుగులు వచ్చింది నీరు, ఎత్తులో ఉన్న వాళ్ళకి 3 అడుగులో వచ్చింది కదమ్మా నీరు అని చెప్పగా, అసలు యేసుప్రభుల వారు అమ్మ పటం కాదు, ఆయన చూసిన శిష్యులు ఎవరు ఆయన పటం వెయ్యలేదు. గ్రీకు దేశస్తులు వచ్చి ఆయనను చూస్తామన్నప్పుడు ఆయన గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే గాని అది విస్తారముగా ఫలించదని గ్రీకు దేశస్తులకు ఆయన తను తాను కనబరుచుకోలేదు. ఒకవేళ ఆయన కనబరుచుకుంటే వాళ్ళు ఆయన పటం వేసి ఉందిరేమో, వాళ్ళ జ్ఞానులు. అమ్మా, దేవుని దాసులు చెబుతున్నారమ్మా, దేవుడు పటము కాదు, దేవుడు బొమ్మ కాదు. నువ్వు వెళుతున్న RCM చర్చిలో నీకు నేర్పుతున్నదంతా అబద్ధం. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. అంగో ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పెంతెకోస్తు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికన్నా వెళ్ళు అని మా అమ్మ గమనాన్ని మార్చినారు. ఇప్పటికీ కూడా హెబ్రోనులో ఉండి అనేక మంది పటాలు పెట్టుకుంటూ వస్తున్నారు, బొమ్మలు పెట్టుకుంటూ వస్తున్నారు. గత 2-3 తారీఖుల్లో నేను కొందరికి గిఫ్ట్ క్యాలెండర్ ఇవ్వడానికి వెళ్తూ ఒక అమ్మగారు, మన ఫెలోషిప్ కాదు బాబు,
మీ డాక్టర్ గారికి ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఇదేం చేయమంటావు అన్నది. ఏంటి, ఆ డాక్టర్ గారు యేసుప్రభుని నమ్ముకున్నారని తెలిసి ఒక మందుల షాప్ ఆయన ఏం చేశాడంటే ఇంత పెద్ద పటం ఉన్న యేసుప్రభులు వారిని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ తల్లి నా దగ్గరికి కట్టుకొచ్చి ఇదేం చేయమంటావు బాబు, ఇది ఇంట్లో ఉండాలా? ఉండకూడదమ్మా, ఉండకూడదు, అది ఉంటే శాపం. యేసుప్రభులు వారు చెప్పారు దేని రూపమునైనా సరే చేసుకోవద్దని చెప్పారు. ఆయన రూపాన్ని ఎవడమ్మా చూస్తున్నాడు? ఊహించి చిత్రకారుడు వేస్తే వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. ఏం చెప్తావు బాబాయ్, దేవుని వాక్యం దాన్ని ఎవరికన్నా ఇచ్చేయండి, లేదా ఉంచుకోవాలనుకుంటారా దేవుని వాక్యం ప్రింట్ చేసి దాని మీద అంటించేయండి. అది మాత్రం మన ఇంట్లో ఉండకూడదు. ప్రియులారా, ఎవరిని ఆరాధిస్తున్నారు? చాలా మంది అంటారన్నా సిలువేసిన యేసుప్రభువు వారి ఇంట్లో ఉంటే తప్పేంటన్నా, మేము చూడొచ్చు కదా అంటే నీ దృష్టిలో ఇంకా యేసుప్రభువు వారిని ఎక్కడ చూస్తావు నువ్వు? ఏమన్నా సిలువ మీద అంటే ఇంకా ఆయన వేదన పొందాలా? ఇంకా మరణపు వేదన, ఇంకా మరణపు వేదన. నేను ఏదో తప్పు చేశానండి, మా మాస్టర్ గారు అప్పచెప్పమని ఎక్కువ నేను అప్పచెప్పలేదు. 8వ ఏకం అప్పచెప్పమన్నారు, 9వ ఏకం అప్పచెప్పమన్నారు, 7వ ఏకం అంతకు ముందు రోజు అప్పచెప్పలేదు. ఈ 3 కలిపి ఒకే రోజు అప్పచెప్పమన్నారు. 7వ ఏకమే మనకు ఒకరు రాలేదంటే 8, 9 3 ఎక్కలు కలిపి ఒకే రోజు ఎలాగ అప్పచెప్పలేదు. మరి అప్పచెప్పకపోతే నువ్వు బయట నుంచోరా? బయట నుంచి ఉంటే పొద్దు పొడుపు ఎండ, ఇంకా అలా మనం ఏమో క్లాస్ లీడరు కానీ 3 ఎక్కలు రాలేదు. అది ఇప్పుడు ఏం చేయాలా? బయట నుంచున్నాం. బాగా ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. వాళ్ళందరూ ఇంకా చూడటం ఎందుకని ఇలా చూస్తాం, ఇలా చూస్తేనే బాగా డైరెక్ట్ గా పడుతుంది, కొట్టి చెమట్లు పట్టేసి ముచ్చురు చెమట్లు పట్టేసి. కాబట్టి 1 గంట నుంచో పెట్టేటప్పటికి ఆ మాస్టర్ గారికి, ఎందుకంటే ఆయనకి సంవత్సరం బూడిద గుమ్మడిగా పట్టుకెళ్ళి ఇచ్చేవాడు, ఒడియాలు పట్టుకుంటారు. నడుచుకుంటా పట్టుకుని వెళ్ళితే ఎందుకురా నీకు ఇన్ని తెప్పులు అనేవాడు. ఒడియాలు బాగుంటాయి కదండి, అందు గురించి అని తెచ్చాడు. అందుకొరకు ఆయనకి ఆ గుమ్మడిగా గుర్తొచ్చి ఏం చేశారు, మరి ఆవిడ రారా ఇంకెప్పుడని ఇలా చేసావంటే చూడు అని మళ్ళీ కొడతారు అందరినీ నన్ను పట్టుకుని. కానీ అప్పటికే గంట సేపు నిలబడినందున నాకు అప్పుడు తెలియదు, కానీ బాడీ అంతా డీహైడ్రేషన్ గురైపోయి ఇంటికి వెళ్ళాక నీరసం అయిపోయింది. 1 గంటకి. అలాంటిది ప్రతి గంట ఇంక అలాగే ఎండలో నిలబెట్టేస్తే ఏమవుతుందండి నన్ను? యేసుప్రభుల వారు 2021 సంవత్సరాలకు పూర్వమేమో మనందరి కొరకు సిలువ మీద 6 గంటల సేపు భూమికి ఆకాశానికి మధ్యలో వేదన పడి మనం పొందవలసిందంతా ఆయన అనుభవించి ఆయన సిలువలో రక్తమంతా కాచి చనిపోయినాడు. ఇప్పటికీ కూడా ఆ చనిపోయిన యేసే నాకు కావాలి. ఏంటి, ఆయన సజీవుడైనాడు కదా ఇప్పుడు, వద్దొద్దు ఆయన వద్దు, ఈ సిలువ మీద ఉన్న యేసు నాకు కావాలి. ఈ సిలువ మీద ఉన్న యేసునే నేను ఆరాధిస్తాను. చచ్చిన వాడిని ఆరాధిస్తావేంటి? ఇప్పుడు ఆయన లేచున్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? సింహాసనము పైన ఆసీనుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనను ఆరాధించడం మానేసి ఇంకా నువ్వు వేదన పొందు, ఇంకా నా కొరకు రక్తం కాచు, ఇంకా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టు. అది అప్పుడే చనిపోకు. సగం ప్రాణం ఉన్నది చూడు, పక్కలో పొడవలేదు, అలాగే ఉండు. ఒక్కసారి ఆలోచించండి, మంచిదేనా? పటాలు ఇళ్లలో పెట్టుకోవడం మంచిదేనా? బొమ్మలు ఇళ్లలో పెట్టుకోవడం మంచిదేనా? అన్నా మరి ఏం చేయమంటామన్నా, ఎండితో వేసింది కరిగించే ఇత్తడిని దేనికో దానికి వినియోగించుకో. పటాలు ఉన్నాయి బద్దలు కొట్టే, బొమ్మలు ఉన్నాయి బద్దలు కొట్టే అన్న, చాలా విలువైనది. యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం కంటే ఏంటి విలువైంది? కీర్తనల గ్రంథము 136 అధ్యాయంలో 3వ వచనంలో 33వ అధ్యాయంలో చెబుతూ వచ్చినాడు, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్న వాక్యము గొప్పదే. అందుకే యేసుకేలికి ఇచ్చినట్టు నీ వాక్యం తినని, అదే వాక్యాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి ఇచ్చినట్టు దీన్ని తినమని, అదే వాక్యము నీకు నాకు ఇచ్చినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభుల వారిగా నీ మధ్యన నా మధ్యన జీవించినాడు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. ఆ వాక్యమును, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించు, వాక్యముతో ఆరాధించు, వాక్యాన్ని భద్రం చేసుకుని ఆరాధించు. ఈ ఆరాధన ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు ఏ దేవుడిని కలుగున్నావు? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? వాక్యాన్నేనా? వాక్యముతోటేనా? దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నాడు. అదే సమయంలో
దేని రూపమును చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. బలలో ప్రవేశించడానికి ముందు మనల్ని మనం పరీక్షించుకున్నట్లుగా దయచేసి సాగిలపడదాం. పాడుకుందాం. అప్పుడు మీరు దయచేసి వారపు కార్యక్రమాలు గమనించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. 624 పాత పుస్తకాలలో 611, బాగా పాత పుస్తకాలు ఉంటే 783, 624, 611, 783. నీ సాక్ష్యం ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? అంగీకరించి నీ ప్రీతిలావేలా ప్రభు అంగీకరించి జాగృతి చేసేదవేలా చివరి ప్రార్థన దీవెనతో కూడిక ముగించుకుందాం. మరి మన మధ్యన దీవెనక మీకు అందరికీ తెలుసు, దీవెన, మెర్సీ, తర్వాత మిస్సి, అలాగే వారి తల్లిగా రత్నం గారు కూడా మన మధ్యకు వస్తున్నారు. వీళ్ళ అక్క ఈ చెయ్యి కొంచెము పట్టు ఇవ్వక మరి తాలింపు పెడుతుంటే పడిపోయి చెయ్యి కాలు కూడా సాంబార్తో గాయం. దయచేసి ప్రార్థన చెయ్యండి. ఆ చెయ్యికి కొంచెం నరాలు పట్టు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కాబట్టి మీ ప్రార్థనలో దీవెనకు కొరకు ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు. చివరి ప్రార్థన దీవెనతో కూడిక ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుల వందనాలు. ఉదయకాలం సెషన్కి వచ్చిన బిడ్డలందరి వరకు వందనాలు. వారి ఇంటి సమృద్ధి నుండి నీ ఇంటి సమృద్ధికి తీసుకొచ్చిన పాలకులు, అర్పణలు, ప్రతిష్టార్పణలు, దశమభాగములు అన్నిటిని బట్టి వారిని దీవించండి. వారి కుటుంబ జీవితాలలో ఆశీర్వాదం అనే ఐశ్వర్యములు అనుగ్రహించండి. వారి బిడ్డల చదువులలో నీ జ్ఞానమును, నీ తెలివిని వారికి అనుగ్రహించండి. వారి యజమానుల చేతి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలలో నీ దోతలను కావలి ఉంచి ఆయన విశ్వాస జీవిత యాత్రలో వారికి తోడై ఉండమని మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందారు. నీ బిడ్డలు వారి వారికి వెళుతుండగా నీ దీవెనలతో వారి గంపలు నింపి ఆయన వారి పిండి పిసుకొచ్చులో వారి మూడు బుడ్డులో వెలితి రానియకుండా ఆయన రాబోయే మాసము కొరకు మీరే సహాయపడుతూ రమ్మని ఈ మాసమంతటిలో సహాయపడినందుకు స్తుతిస్తూ ఈ బిడ్డల పక్షముగా మీకు వందనాలు చెల్లించుకుంటూ రెండవ సెషన్ కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచుకుంది. ఆయన కాకినాడ వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన విధంగా జీవనంలో పాలన విషయంలో సహాయపడుతూ రండి. ఆరోగ్య వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ మరి ముఖ్యంగా బాల్యం నుండి అవునని తీసుకుని రాబడిన మహేశ్వరికి నీ తోడయుండి ఆశీర్వదించి వారి విషయాల్లో కూడా సహాయం చేసి దీవించడం గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు
కలుగునుగాక. దేవునికి మహిమా, దేవునికి మహిమా. అందరికీ వందనాలండి.